ప్రతి ఇంట్లో సిలిండర్ ఉంటుంది. సిలిండర్ లేని ఇల్లు దాదాపుగా ఉండదు. ప్రతి ఇంట్లో సిలిండర్ ఉంటుంది. నిర్లక్ష్యం జరుగుతుంది, ప్రమాదం కూడా జరుగుతుంది. ఈ సిలిండర్ కి కొన్ని జాగ్రత్తలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సిలిండర్ రాగానే దీని బరువు ఎంత ఉందో, దీంట్లో గ్యాస్ ఫుల్ ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. దానికంటే అది కూడా ముఖ్యమే. దానికంటే ముఖ్యం ఏంటంటే దీనికంటే ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. జనరల్గా దీన్ని ఎక్స్పైరీ డేట్ అందరూ పిలుస్తారు. సాధారణంగా చట్టబద్ధంగా దీన్ని ఏమని పిలుస్తామంటే కంపెనీస్ దీన్ని టెస్టింగ్ డ్యూ డేట్ అంటాం. అంటే ప్రతి వస్తువుకు ఏ విధంగా అయితే ఒక నాణ్యత పరీక్ష ఉంటుందో అదే విధంగా ఈ సిలిండర్ కూడా ఒక నాణ్యత పరీక్ష జరుగుతుంది. అది కూడా చట్టబద్ధంగా. అంటే ఈ సిలిండర్ ఎక్కువ రీసైక్లింగ్ రొటీన్ చేయడం వల్ల ఇది ఎక్కువగా వాడడం వల్ల కూడా డ్యామేజ్ జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ లో కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. వాతావరణం బాగా లేకుంటే కూడా ఇవి డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గ్యాస్ సప్లై చేసే వాళ్ళు, ఏజెన్సీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు దీన్ని పడేయడము, ఇష్టం ఉన్నట్టు దీన్ని గుంజేయడం వల్ల కూడా దీని నాణ్యతలో లోపం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి రీఫిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా దీనికి ఒక నాణ్యత పరీక్ష జరుగుతుంది. వాటినే టెస్టింగ్ డేట్ అంటాము, స్టాచ్యుటరీ డేట్ కూడా అంటాము. జనరల్ గా మనం ఎక్స్పైరీ డేట్ అని పిలుస్తాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ A32 ఉంది. అంటే 32 అంటే 2032 అని దాని అర్థం. ఇట్లా ABCD అని ఒక 4 లెటర్స్ ఉంటాయి. 4 డిఫరెంట్ సిలిండర్స్ మీద డిఫరెంట్ డేట్స్ ఉంటాయి. ఈ డేట్ ఏంటంటే టెస్టింగ్ డ్యూ డేట్. అంటే ఆ డ్యూ డేట్ లోపల దీనికి నాణ్యత పరీక్ష జరపాలి. ఇది నాణ్యత పరీక్ష జరిగేటప్పుడు దీని లోపం ఉందనుకోండి, దీన్ని ఇమీడియట్ స్క్రాప్ లో పంపించేస్తారు. ఇది బయటికి వెళ్ళదుగా. అంత స్టాండర్డ్ గా వాళ్ళు టెస్ట్ చేస్తారు. చట్టబద్ధమైనటువంటి పరీక్ష జరుగుతుంది, నాణ్యత పరీక్ష. అదేవిధంగా ఈ పైప్ ఉంటుంది. ఈ పైపుని కంపెనీస్ ఏం చెప్తున్నాయంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ దీన్ని వాడొద్దు. ఎవ్రీ మంత్ దీన్ని చెక్ చేసుకోవాలి. ఈ రెగ్యులేటర్ ఉంది, దీన్ని 5 సంవత్సరాల కంటే ఎక్కువ వాడొద్దు. దాని లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందే మార్చుకోవాలి. లేదా కంపెనీస్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి దాన్ని ఏమన్నా రిపేర్ చేస్తారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టయితే ఇక్కడ ఏముంది, A32 ఉంది. అంటే ఏ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఏ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. 32 అంటే 2032. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 25 తీసుకున్నా. అంటే దాని అర్థం ఏంటిది, 2025. దీని డ్యూ డేట్ ఎప్పుడు, మార్చ్ 31. అంటే 2025 జనవరిలో కానీ, ఫిబ్రవరిలో కానీ, మార్చిలో కానీ ఇది ఖచ్చితంగా టెస్టింగ్కి వెళ్ళాలి కంపెనీకి. నాణ్యతలో ఇది పాస్ కావాలి, లేకుంటే అక్కడనే స్క్రాప్ చేసేస్తారు. కానీ కొంతమంది మనం చూస్తుంటాం, గ్యాస్ ఏజెన్సీలు కానీ కొంతమంది సప్లయర్స్ కానీ ఈ ఎక్స్పైరీ డేట్ అయింది కూడా మనకు సప్లై చేస్తారు. అటువంటి మీరు తీసుకోవద్దు, రిటర్న్ చేయండి, అది మీ హక్కు. మాకు వ్యాలిడిటీ ఉన్నటువంటి సిలిండర్స్ మాత్రమే సప్లై చేయని డిమాండ్కి అడగొచ్చు, ఇది మన హక్కు. అదేవిధంగా B25 అంటే ఏప్రిల్, మే, జూన్. అదే C25 అంటే 2025, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. D25 అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అంటే దీని వ్యాలిడిటీ ఏంటిది, అక్టోబర్ కానీ, నవంబర్ కానీ, డిసెంబర్లో ఎండింగ్ కల్లా ఇవి ఖచ్చితంగా టెస్టింగ్ అయ్యి కస్టమర్కి అందించబడాలి. సో ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి, ఇతరులు కూడా చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా డ్యూ డేట్ అయిపోయినాయి, ఎక్స్పైరీ అయిపోయిన సిలిండర్ని మీరు వాడొద్దు. దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని గ్యాస్ కంపెనీసే చెబుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ వీటి మీద శ్రద్ధ వహించి తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించి వాడుకోండి, క్షేమంగా ఉండండి. థ్యాంక్ యూ.